హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ప్రాణమిత్రుడి సలహాలు. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. తండ్రి మరణంతో యువకుడైన సూర్యకాంతుడు స్వర్ణముఖి రాజ్యానికి రాజయ్యాడు. అతడు అతి స్వల్పకాలంలోనే మంచి పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అతడికి సుమంతుడు అనే ప్రాణమిత్రుడు ఉండేవాడు. సూర్యకాంతుడు పరిపాలనా విషయాలలో మంత్రి ధర్మచరణుడి సలహాలు తీసుకునేవాడు. సొంత విషయాల్ని మాత్రము సుమంతుడితో చర్చించి అతడి సలహాలు పాటించేవాడు. ఒకనాడు సూర్యకాంతుడు వేటకు బయలుదేరాడు. ఆ సమయంలో రాణి విద్యాధరి అతడితో, ప్రభు, ఈరోజు నా జన్మదినం, త్వరగా వచ్చేయండి అని ప్రత్యేకంగా చెప్పింది. అయితే వేట తమకంలో పడి సూర్యకాంతుడు విద్యాధరి జన్మదినం గురించి మర్చిపోయి ఆలస్యంగా అంతఃపురం చేరాడు. ఇందుకు విద్యాధరి భర్త మీద అలిగింది. ఏం చెయ్యాలో తోచని సూర్యకాంతుడు సుమంతుడిని సలహా అడిగాడు. మిత్రమా, స్త్రీలు అలకతో మగవాడి మీద ఆధిపత్యం సంపాదించాలని చూస్తారు. ఇటువంటి వాటిని మనము ఆదిలోనే అరికట్టాలి. అలా కాక మనము బ్రతిములాడటం ప్రారంభిస్తే ప్రతి స్వల్ప విషయానికి అలగటం మొదలు పెడతారు. నువ్వు మౌనంగా ఊరుకో. దానితో రాణి తనంతట తానే దిగి వస్తుంది. దీనితో నీ మనస్తత్వం గ్రహించిన రాణి మరెన్నడూ అలగదు అని సలహా ఇచ్చాడు. సూర్యకాంతుడికి సుమంతుడి సలహా నచ్చింది. విద్యాధరితో మాట్లాడకుండా ఊరుకున్నాడు. విద్యాధరి 2 రోజులు చూసి భర్తను పలకరించి, మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి అన్నది. సూర్యకాంతుడు సుమంతుడు చెప్పినట్లే జరిగినందుకు చాలా సంతోషించాడు. కొంతకాలం గడిచాక విద్యాధరి గర్భవతి అయింది. సూర్యకాంతుడు ఆమెతో, విద్యాధరి, ఈ శుభ సందర్భాన నీకేం కావాలో కోరుకో అన్నాడు. అందుకు విద్యాధరి, అరుదుగా లభ్యమయ్యే వెలలేని వజ్రాలతో ఒక హారం చేయించండి అన్నది. ఇందుకు సూర్యకాంతుడు సరేనన్నాడు. ఇది విన్న సుమంతుడు సూర్యకాంతుడితో, అయితే రాణి కోరినట్లు వజ్రాల హారం చేయించదలిచావా అని ప్రశ్నించాడు. మాట ఇచ్చాను గదా, చేయిస్తాను అన్నాడు సూర్యకాంతుడు. మిత్రమా, కోరికలకు ఒక హద్దంటూ ఉండదని తెలిసిందే కదా. ఒక కోరిక తీరిస్తే స్త్రీలు మరొక కోరిక కోరతారు. అందువలన విలువైన వజ్రాల కోసము నువ్వు ప్రయత్నించటం వృధా. ఏదో మామూలు వజ్రాలతో హారం చేయించివ్వు. నీ మనసు గ్రహించిన రాణి మరెన్నడూ ఇటువంటి కోరికలు కోరదు అని సలహా ఇచ్చాడు సుమంతుడు. సూర్యకాంతుడు అలాగే చేశాడు. విద్యాధరి మనసు చిన్నబుచ్చుకొని భర్తని ఏ కోరిక కోరకూడదని నిశ్చయించుకున్నది. ఒకసారి సూర్యకాంతుడు కొందరు స్నేహితులతో కలిసి పాచికలాడుతూ ఉండగా రాణి చెలికత్తె వచ్చి, మహారాజా, రాణిగారు శిరోవేదనతో బాధపడుతున్నారు, మిమ్మల్ని రావాల్సిందిగా కోరారు అని చెప్పింది. ఇది విన్న సూర్యకాంతుడు వెళ్ళబోతూ ఉండగా సుమంతుడు అతడి చెవిలో, మిత్రమా, స్త్రీలు తమ మీద భర్తకున్న ప్రేమ ఏ పాటిదో తెలుసుకోవటానికి అప్పుడప్పుడు ఇటువంటి పరీక్షలు పెడుతూ ఉంటారు. కొంచెం సేపాగి వెళ్తే సరిపోతుంది అని చెప్పాడు. ఈ సలహా నచ్చిన సూర్యకాంతుడు చిలికత్తెతో, కొంచెం ఆగి వస్తానని చెప్పు అని పంపించివేశాడు. భర్త వెంటనే వస్తాడని భావించిన విద్యాధరి చెలికత్తె చెప్పింది విని తీవ్రమైన మనస్తాపం చెందింది. ఆమె బాధ గమనించిన చెలికత్తె, మహారాణి, మహారాజు వెంటనే బయలుదేరబోయారు. అయితే ఆయన మిత్రుడు సుమంతుడు చెవి దగ్గర ఏదో గుసగుసలాడటంతో మహారాజు మనసు మార్చుకున్నారు అన్నది. చెలికత్తె ఇలా చెప్పగానే విద్యాధరి గతంలో జరిగిన సంఘటనలో కూడా సుమంతుడి ప్రమేయం ఉండి ఉంటుందని భావించింది. ఆమె వెంటనే మంత్రి ధర్మచరణుడికి కబురు పంపింది. అతడు రాగానే, మంత్రివర్య, మహారాజు స్వవిషయాలకు సంబంధించి మిమ్మల్ని సలహా అడుగుతూ ఉంటారా అని ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదమ్మా. మహారాజు తన మిత్రుడైన సుమంతుడినే స్వవిషయాలు చర్చిస్తారు, సలహాలు తీసుకుంటారు అని చెప్పాడు ధర్మచరణుడు. దీనితో విద్యాధరికి భర్త అర్ధరహితంగా ప్రవర్తించడానికి గల కారణము సుమంతుడు అని తెలిసిపోయింది. విద్యాధరి సుమంతుడి కుటుంబం గురించి వివరాలు సేకరించింది. సుమంతుడి భార్య పెంకె ఘటం. భర్త మాట వినదు. ఆమెను సరైన దారిలో పెట్టడానికి సుమంతుడు ఆమెతో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుమంతుడికి 2 కొడుకులు. ఒకడు తుంటరి, మరొకడు మంచివాడు. ఒకనాడు విద్యాధరి భర్తతో, ప్రభు, నేను అలిగితే బ్రతిమిలాడాలని ఉన్నా
మీరు మౌనంగా ఉండటానికి, నేను అడిగితే గొప్ప విలువైన వజ్రాల హారం చేయిస్తానని మాట ఇచ్చి కూడా అతి సాధారణమైన హారం చేయించటానికి, నాకు ఆరోగ్యం బాగుండకపోతే మీరు ఆదుర్దా చెందినా అది బయటికి కనపరచకుండా ఉండటానికి కారణము ఎవరో మీకిచ్చిన సలహాలేనని నా అభిప్రాయము. నిజమేనా అని అడిగింది. ఆ మాటలకి సూర్యకాంతుడు ఆశ్చర్యపోయి, నిజమే, ఎలా గ్రహించావు అని అడిగాడు. చాలా సులభం. నేను మీ మనస్తత్వం బాగా ఎరిగిన దానిని. మీ చర్యలకు మనస్తత్వానికి ఎంతో భేదం కనబడుతున్నప్పుడు అది ఎవరో ఇచ్చిన సలహాని ఊహించాను అన్నది విద్యాధరి. సూర్యకాంతుడు భార్య తెలివిని మెచ్చుకొని, నా ప్రాణమిత్రుడు సుమంతుడు ఇచ్చిన సలహాలే నా ప్రవర్తనకి కారణం. అతనేం చెప్పినా నా మంచికి అని నా నమ్మకము అన్నాడు. ప్రభు, ఒక వ్యక్తి మీద నమ్మకం ఏర్పరచుకునే ముందు అతడు ఏ సమస్యనైనా పరిశీలించి పరిష్కార మార్గం చూపగల సమర్థుడో కాదో ఆలోచించాలి. అలా కానప్పుడు మనకు కొత్త సమస్యలు ఎదురవుతాయి అన్నది విద్యాధరి. నువ్వు చెప్పదలిచిందేంటో వివరంగా చెప్పు అన్నాడు సూర్యకాంతుడు. అయితే వినండి, ఈసారి కలిసినప్పుడు సుమంతుణ్ణి ఇలా అడగండి అని ఆ అడగవలసిందేమిటో సూర్యకాంతుడికి చెప్పింది విద్యాధరి. ఆ సాయంకాలము సూర్యకాంతుడు ఉద్యానవనంలో ఉండగా సుమంతుడు అక్కడికి వచ్చాడు. సూర్యకాంతుడు అతన్ని, మిత్రమా, నీకిద్దరు కొడుకులని నాకు తెలుసు. వాళ్ళ గుణగుణాలు ఎటువంటివి అని అడిగాడు. పెద్దవాడిలో అల్లరితనం ఎక్కువ, చెప్పిన మాట వినడు. రెండోవాడు బుద్ధిమంతుడు, చెప్పిన మాట వింటాడు అన్నాడు సుమంతుడు. నువ్వు చెప్పిన మాట ఇద్దరూ వినలేదనుకో, అప్పుడేం చేస్తావు అని ప్రశ్నించాడు సూర్యకాంతుడు. ఏముంది, 2 దెబ్బలు కొడితే మొదటివాడు దారికొస్తాడు, 2 మంచి మాటలు చెప్పి బుజ్జగిస్తే రెండోవాడు దారికొస్తాడు అన్నాడు సుమంతుడు. సూర్యకాంతుడు ఒక్క క్షణం ఆగి, నీవు నాకిస్తున్న సలహాల గురించి నా భార్య ఊహించింది. నీ పిల్లల విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్న నువ్వు ఇతరుల విషయంలో మాత్రము తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నావన్నమాట. దాన్ని చక్కదిద్దుకోమని చెప్పమన్నది అన్నాడు. ఇది విన్న సుమంతుడు ఆశ్చర్యపోయి, నిజమే మహారాజా, మహారాణికి నా క్షమాపణలు తెలియచేయండి. ఇక ముందు నన్ను సలహాలు అడగకండి. మహారాణి గొప్ప మేధావి, వినయశీలి, ఆమె సలహాల ప్రకారము నడుచుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యకాంతుడు జరిగిందంతా విద్యాధరికి వివరించి, సుమంతుడు నీకు క్షమాపణలు ఎందుకు చెప్పమన్నాడో, నీ సలహా ప్రకారం ఎందుకు నడుచుకోమన్నాడో నాకు అర్థం కాలేదు అన్నాడు. అందుకు విద్యాధరి చిన్నగా నవ్వి, ప్రభు, సుమంతుడి భార్య పెంకె ఘటం, అతని మాట వినదు. ఆమెను దారిలో పెట్టడానికి అతను ఆమె అలిగినా బ్రతిమిలాడడు, నగలు అడిగినా చేయించడు, అనారోగ్యంగా ఉన్నా నమ్మడు. అలా చేస్తే మరింత పెంకెతనం అబ్బుతుందేమోనని సుమంతుడి భయం. తన భార్య వంటి వారే అందరి భార్యలు అన్న అపోహతో మీకలాంటి సలహాలిచ్చాడు. నా మాటగా మీరడిగిన ప్రశ్న విని తన తప్పు గ్రహించి నన్ను క్షమాపణ కోరాడు. ఆ ప్రశ్న నేనే అతన్ని అడగవచ్చు, కానీ అభిమానపడతాడన్న ఉద్దేశంతో మీ చేత అడిగించాను. అందుకే నన్ను వినయశీలి అన్నాడు అని చెప్పింది. సూర్యకాంతుడు చిరునవ్వు నవ్వి, నువ్వు చాలా తెలివిగలదానివి సుమా అని భార్యను ఎంతగానో మెచ్చుకున్నాడు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు స్వప్న సుందరి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి కొలిపే ఈ అర్ధరాత్రి వేళ నువ్వు దేనికోసం ఇంతగా అన్వేషిస్తున్నావో నాకు తెలీదు. అయితే ఏ నిధి నిక్షేపాల కోసమో, దేవలోక సుందరి లాంటి ఏ స్త్రీ కోసమో నువ్వు ఇన్ని శ్రమలకు గురి అవుతూ ఉంటే మాత్రము ఒక హెచ్చరిక చేయదలిచాను. కొందరి కోరికలు ఎంత ప్రయత్నించినా ఫలించవు. మరికొందరు ఫలించిన వాటిని ఆఖరి క్షణంలో తమ అవివేకము, తొందరపాటు, బుద్ధి మాంద్యాల కొద్దీ సద్వినియోగం చేసుకోలేరు. ఇందుకు ఉదాహరణగా సుధీరుడు అనే ఒక రాజకుమారుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము మణిపురము అనే రాజ్యాన్ని మాణిక్యవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు లేక కలిగిన ఏకైక సంతానము సుధీరుడు. అతనికి 20 ఏళ్లు నిండేసరికి మాణిక్యవర్మ బాగా వృద్ధుడైపోయాడు. ఆయన తన కుమారుడికి వివాహం చేసి రాజ్యభారం అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చాడు.
ఎందరో రాజకుమార్తెల గురించి ఆయన వివరాలు తెలుసుకొని చివరకు రత్నగిరి రాజకుమార్తె అయిన రత్నప్రభ సుధీరుడికి తగిన వధువుగా భావించాడు. మాణిక్యవర్మ రత్నప్రభ చిత్రపటాన్ని తెప్పించి సుధీరుడికి ఆమెను గురించి చెప్పి, నాయనా, నేను వృద్ధుడినైపోయాను. ఇక ఈ రాజ్యభారం మోయటము నా వల్ల కాదు. నువ్వు పరిపాలనా బాధ్యత స్వీకరించక తప్పదు అన్నాడు. సుధీరుడు తన వివాహ విషయము మర్నాడు చెబుతానని తండ్రి నుంచి రత్నప్రభ చిత్రపటాన్ని తీసుకుని తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుధీరుడి కలలో ఒక అద్భుత సౌందర్య రాశి కనిపించింది. ఆమె దేహఛాయ మేలిమి బంగారం, కలువ రేకుల వంటి కన్నులు, పొడవాటి కురులు, సంపెంగ మొగ్గ వంటి నాసిక. ఆమె కొద్దిసేపు సుధీరుడి కేసి నవ్వుతూ చూసి అంతర్ధానమైపోయింది. ఆ వెంటనే సుధీరుడికి మెలకువ వచ్చింది. ఇక ఆ రాత్రి అంతా అతడికి నిద్ర పట్టలేదు. అటువంటి సౌందర్య రాశి ఎక్కడో ఒక చోట తప్పక ఉండి తీరుతుందని, వివాహమాడదలిస్తే ఆమెనే వివాహమాడతానని అతను నిశ్చయించుకున్నాడు. మర్నాడు సుధీరుడు తండ్రితో, నేను కొంతకాలం ఒంటరిగా దేశ సంచారం చేసి ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. రాజుగా పట్టాభిషక్తుడయ్యే ముందు ఇలాంటి అనుభవము చాలా అవసరమని నా అభిప్రాయం. నేను తిరిగి వచ్చాక వివాహం జరిపించండి అన్నాడు. ఇందుకు మాణిక్యవర్మ అంగీకరించాడు. ఆ మరునాడే సుధీరుడు సామాన్య పౌరుడిలా దుస్తులు ధరించి గుర్రం మీద దేశం నలుమూలలు తన స్వప్న సుందరి కోసం వెతికేటందుకు ఉత్సాహంతో బయలుదేరాడు. ఆ విధంగా సుధీరుడు 3 నెలల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. తాను బస చేసిన సత్రం యజమానుల్ని, వర్తకపు పనుల మీద వివిధ ప్రదేశాలు తిరిగేవాళ్ళని ఏదో మాటల సందర్భంలో అడిగినట్లుగా, తనకు కలలో కనిపించిన సుందరిలాంటి స్త్రీని చూశారా అని అడిగి చూశాడు. ఎవరూ అలాంటి సుందరిని చూడకపోవటమే కాక విని కూడా ఉండలేదని చెప్పారు. సుధీరుడు మరి 2 నెలల పాటు ఎన్నో గ్రామాలు, పట్టణాలు తన స్వప్న సుందరి కోసం తిరిగి తిరిగి చివరికి విసిగిపోయాడు. సరైన వేళలో భోజనం చేయనందువలన, ఎండనక వాననక ప్రయాణం సాగించడం వలన అతడి దేహం కొంత శుష్కించి రూపమే మారిపోయింది. ఇలాంటి స్థితిలో ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సుధీరుడు ఒక నదీ తీరం చేరి గుర్రాన్ని మేతకై వదిలి దాపులనున్న ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. బాగా అలసిపోయి ఉన్నందున నదిపై నుంచి వచ్చే చల్లని గాలికి వెంటనే అతడికి నిద్ర పట్టింది. తిరిగి అతడికి మెలకువ వచ్చేసరికి సూర్యాస్తమయం కాబోతున్నది. ఆ సరికి గుర్రం గడ్డి మేస్తూ ఎటో వెళ్ళిపోయింది. సుధీరుడు దాన్ని వెతుక్కుంటూ నదీ తీరం వెంట బయలుదేరాడు. ఒక చోట అతనికి నదిలో గాలం వేసి ఒడ్డున కదలక మెదలక కూర్చొని ఉన్న ఒక పిల్ల కనిపించింది. సుధీరుడు ఆమెను సమీపించి, గుర్రం ఒకటి ఇటుగా పోవటం ఏమైనా చూసావా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే ఆమె ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది. సుధీరుడికి కలిగిన ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. ఆమె తనకు కలలో కనిపించిన అందాల రాశి తన స్వప్న సుందరి. ఆహా, నా అన్వేషణ ఫలించింది. కలలో కనిపించిన సుందరివి నువ్వే. నీకోసం ఎంతో కాలంగా ఎండనక వాననక దేశం నలుమూలలా గాలిస్తున్నాను. నా వెంటరా, నిన్ను వివాహమాడతాను అన్నాడు ఉద్వేగంగా. ఆ మాటలు వింటూనే చేపలు పడుతున్న పిల్ల అతడికేసి బెదురుచూపులు చూసి గాలాన్ని అక్కడే వదిలి దూరంగా ఉన్న గుడిసెలకేసి పరిగెత్తింది. సుధీరుడు ఆమె వెళ్ళిన దిక్కుగా బయలుదేరాడు. అతడు గుడిసెలను సమీపించేసరికి ఒక గుడిసెలో నుంచి వృద్ధుడొకడు బయటికి వచ్చి సుధీరుణ్ణి నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, ఎవరు నువ్వు? ఏ ఊరివాడివి? నీ తల్లిదండ్రుల పేరేమిటి? కలలో కనిపించావు, పెళ్లి చేసుకుంటానంటూ నా కూతురి వెంట పడ్డావుట. ఇది మర్యాదనిపించుకుంటుందా? అసలు నీ పేరేమిటి అని తీవ్ర స్వరంతో అడిగాడు. వృద్ధుడు ఇలా అనగానే సుధీరుడు ఒక్క క్షణకాలం దిగ్భ్రాంతుడైపోయి తర్వాత తేరుకొని బొంగురుపోయిన స్వరంతో, అయ్యా, మీ ప్రశ్నలన్నిటికీ నేనివ్వగల జవాబు ఒకటే. నేనొక మూర్ఖుణ్ణి అని వెనుదిరిగి రాజధాని నగరం చేరి రత్నప్రభను వివాహమాడి చాలా కాలం పాటు ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, సుధీరుడు ఎన్నో శ్రమల కోర్చి తనకు కలలో కనిపించిన సుందరిని చూడగలిగాడు. అయినా అతడు తాను యువరాజునని వృద్ధుడికి చెప్పి ఆమెను తన వెంట తీసుకుని పోక
మూర్ఖుణ్ణి అని చెప్పి ఎందుకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు? ఇందుకు కారణము నిజంగా మూర్ఖత్వమో, బుద్ధిమాంద్యమా, లేక మరేమైనా ఉన్నదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుధీరుడు మూర్ఖుడు, బుద్ధి మందగించినవాడు కాదు. అట్లని అతడు వివేకి, జ్ఞానవంతుడు కూడా కాదు. కలలో కనిపించిన ఒక సుందరి కోసము వాస్తవ ప్రపంచంలో వెతకబోనటము అవివేకం. అయితే ఆ నిజాన్ని వృద్ధుడు ప్రశ్నించే వరకు అతడు గుర్తించలేకపోయాడు. వృద్ధుడు అడిగిన ప్రశ్నల తీరు సుధీరుడిలో వివేకోదయానికి కారణమైంది. ఒక సామాన్య పేద తన కుమార్తెను వివాహమాడవచ్చిన వాణ్ణి అతను తగిన వరుడో కాదో తెలుసుకునేందుకు ఎన్నో వివరాలు అడిగాడు. అలాంటి స్థితిలో తాను యువరాజై ఉండి కాబోయే రాణికి ఎలాంటి అర్హతలు ఉండాలో ఆలోచించక కేవలం కలలో కనిపించిన అందచందాలు చూసి భార్యగా తెచ్చుకోవాలనుకున్నాడు. ఇది మూర్ఖత్వం. ఇంతకు మించిన మూర్ఖత్వం మరి ఉండదు. అది గుర్తించే సుధీరుడు స్వప్నసుందరి తండ్రికి తాను ఎవరైనది తెలియపరచకుండా కేవలము మూర్ఖుండని చెప్పి రాజధానికి తిరిగి వచ్చేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము మాచిరాజు కామేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు కంకణ బహూకరణ. ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు. మలయావతి నగరంలో బాటసార్ల సౌకర్యం కోసము ఒక పెద్ద సత్రం ఉన్నది. రోజూ రాజధానికి వచ్చిపోయే వాళ్లతో సత్రము కిటకిటలాడుతూ ఉండేది. ఒకసారి దూర గ్రామం నుంచి వచ్చి సత్రంలో బస చేసిన వీరభద్రుడు అనే ధనికుడి బంగారు కంకణం పోయింది. ఆయన గగ్గోలు పెడుతూ సత్రం యజమానికి ఫిర్యాదు చేశాడు. సత్రం యజమాని ధనవంతుడి గదిని పరిశీలించి అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేసే నౌకరు అప్పల సూరి అని తెలుసుకొని వాణ్ణి పిలిపించి కంకణం గురించి అడిగాడు. అప్పల సూరి విపరీతంగా ఆశ్చర్యపోతూ, అయ్యా, ఆ కంకణం సంగతి నాకేమీ తెలియదు అన్నాడు. వాడి దుస్తులని, వాడుండే గదిలోని వస్తువులని వెతికినా ప్రయోజనం లేకపోయింది. చేసేది లేక సత్రం యజమాని రాజభటులకు కబురు చేసి అప్పల సూరిని బంధించమన్నాడు. భటులు వాణ్ణి బంధించి రాజసభకు తీసుకుని పోయారు. రాజు భటుల ద్వారా విషయం తెలుసుకొని కొద్దిసేపు ఆలోచించాడు. ఇలాంటి విషయాల్లో నిందితుడు దోషి అయినది, నిర్దోషి అయినది నిందితుడికి తప్ప ఇతరులకు తెలిసే ఆస్కారం ఉండదు. అయితే ధనికుడి గదిలో సౌకర్యాలు అవి చూడటానికి నౌకరు అప్పల సూరి తప్ప మరెవరూ వెళ్లరు. అందువలన బంగారు కంకణాన్ని వాడే దొంగిలించి ఉండాలి. అలా కానప్పుడు ధనికుడి వీరభద్రుడే కంకణం పోయిందని అబద్ధపు ఫిర్యాదు చేసి ఉండాలి. రాజు ఇలా ఆలోచించాక ఆయనకి మరొక అనుమానం వచ్చింది. ఏదో పని మీద నగరానికి వచ్చిన ఒక పెద్ద మనిషి అప్పల సూరి లాంటి నౌకరు మీద అబద్ధపు ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి 100కి 100 పాళ్ళు దొంగ అప్పల సూరే. అయితే ఇతర సాక్ష్యాలేమీ లేవు కనుక చేసిన నేరాన్ని వాడి ద్వారానే బయట పెట్టించాలి. ఇలాంటి నిర్ణయానికి వచ్చిన రాజు అప్పల సూరితో, ఒరే, దగదగ మెరుస్తున్న బంగారు కంకణం కంటపడగానే ఏదో కక్కుర్తిపడి నువ్వు దాన్ని అపహరించి ఉంటావు. నీకు నేను 10 క్షణాలు గడువిస్తున్నాను. ఈలోగా నీవు నేరం ఒప్పుకుంటే క్షమించి వదిలేస్తాను అన్నాడు. అప్పలసూరి ఏమాత్రమూ తొట్రుపడకుండా నిర్భయంగా తనకేమీ తెలియదన్నాడు. ఈ జవాబు విన్న రాజు తన ఆస్థాన విదూషకుడైన దరహాసుడి కేసు చూశాడు. దరహాసుడు తన వాక్చాతుర్యంతో ఎలాగైనా నౌకరు చేత నేరం బయట పెట్టించగలడని ఆయన నమ్మకం. దరహాసుడు అప్పలసూరిని సమీపించి, వీరభద్రుడు అనే ఆ ధనికుడు సత్రంలో ఎప్పుడు దిగాడు అని ప్రశ్నించాడు. అయ్యా, ఇప్పటికి 3 రోజుల క్రిందట అన్నాడు అప్పలసూరి. ఆయన ధరించిన బంగారు కంకణం ఎలా ఉంటుంది అన్నాడు దరహాసుడు. ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు అప్పలసూరి. దరహాసుడు కొంచెంసేపు ఆలోచించి, ఆ గదిలోకి నువ్వు తప్ప మరే సత్ర నౌకరు వెళ్లే అవకాశం లేదు కదా, ఏమంటావు అని అడిగాడు. చిత్తం అన్నాడు అప్పలసూరి. సరే, ఆ ధనికుడు కంకణాన్ని ఎల్లవేళలా చేతికే ధరించేవాడా, లేక భోజన నిద్ర సమయాలప్పుడు చేతి నుంచి తీసి ఎక్కడైనా పెట్టేవాడా అని అడిగాడు దరహాసుడు.
అప్పలసూరి వెంటనే, అయ్యా క్షమించాలి, నేనసలు ఆ కంకణం ఎలా ఉంటుందో కూడా ఎరగను అన్నాడు. దరహాసుడు వాణ్ణి అనేక రకాలుగా ప్రశ్నించి చూశాడు. కానీ లాభం లేకపోయింది. చివరకు అతడు రాజుతో, ప్రభు, ఈ నౌకరు నిర్దోషి. ఎందువల్లనంటే తప్పు చేసినవాడు ఎంతటి నిబ్బరం కలవాడైనా మనసులో ఏ మూలనో కొంచెం తడబాటు ఉంటుంది. కంగారు పడి దొరికిపోతాడు. అప్పలసూరిలో అలాంటిదేమీ లేదు కాబట్టి నిర్దోషి అన్నాడు. విదూషకుడి మాటలకి రాజు చిరునవ్వు నవ్వి, వీడు గొప్ప నటుడై ఉండి తాను చేసిన నేరం బయటపడకుండా నటిస్తూ ఉండవచ్చు కదా అన్నాడు. అవును ప్రభు, పిడికెడు ఉప్పు రాళ్ళని నోట్లో వేసుకొని అచ్చం బెల్లం ముక్కలు నములుతూ ఉన్నట్లుగా భ్రాంతి కలిగించేవాడి నటన ఎన్ని సన్మానాలకైనా అర్హమైతుంది. ఈ అప్పలసూరి దోషి అయి ఉంటే ఇంతటి మహానటుడు మన ఆస్థానంలో ఉండటము మనకు గర్వకారణం. మరొక కంకణం చేయించి తమ చేతనే వీడికి బహుమానంగా ఇప్పించదలిచాను అన్నాడు విదూషకుడు. ఆ వెంటనే అప్పలసూరి రాజుకేసి చేతులు జోడించి, ప్రభువులు నన్ను రక్షించాలి. ఆ ధనికుడి కంకణము నేనే అపహరించాను. నేను మనసులో దేన్నైనా నిశ్చయించుకున్నానంటే ఎంతటి వారు ఆ నిశ్చయాన్ని సడలించలేరు. తమరు నా నేరం బయట పెట్టించలేకపోవటానికి అదే కారణము అన్నాడు. దరహాసుడు చిన్నగా చప్పట్లు చరిచి, ప్రభు, దొంగ దొరికాడు కదా. ఈ నౌకరు తేనె పూసిన కత్తిలాంటివాడు. ఇలాంటి వాడిని స్వేచ్ఛగా వదిలివేయటము పౌరజీవనానికి హానికరం. వీడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి అన్నాడు. రాజు అలాగే చేశాడు. దరహాసుడి తెలివితేటలను రాజు చాలా ప్రశంసించాడు. మరొక కథ పేరు రాగి కడియం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. సీతాపురం అనే గ్రామంలో శ్రీముఖుడు అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన నిస్వార్థ బుద్ధితో ఎందరికో విద్యాదానం చేశాడు. ఎవరిని దేహి అని అడగకపోయినా గ్రామస్తులు ఆయనకు విలువైన కానుకలిచ్చి గౌరవించేవారు. అందువలన శ్రీముఖుడికి రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి. ఆయనకున్న విచారమల్లా ఒకటే, అది లేక పుట్టిన కొడుకు చతుర్ముఖుణ్ణి గురించి. చతుర్ముఖుడికి బొత్తిగా చదువు అవ్వలేదు. అట్లాని మంచి బుద్ధులు లేవు. గ్రామంలో వాడి చేసే అల్లరి పనులకు శ్రీముఖుడి ముఖం చూసి సహిస్తున్నారు సీతాపురం ప్రజలు. ఇదంతా చూసి శ్రీముఖుడు చతుర్ముఖుణ్ణి బాగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీముఖుణ్ణి చూడటానికి మహానందుడు అనే శిష్యుడు వచ్చాడు. అతడు శ్రీముఖుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాక అరణ్యాలకు పోయి తపస్సు చేసి కొన్ని అద్భుత శక్తులు సాధించాడు. ఇప్పుడతడు గురువైన శ్రీముఖుడికి గురుదక్షిణగా ఏదైనా ఇచ్చుకుంటే తప్ప వెళ్ళనని భీష్మించుకొని కూర్చున్నాడు. నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే అదే నాకు గురుదక్షిణ అని శ్రీముఖుడు అతనికి ఎంతగానో చెప్పాడు. కానీ మహానందుడు అంగీకరించకపోవడంతో శ్రీముఖుడు తన కొడుకు గురించి చెప్పి వాణ్ణి బాగు చేయమన్నాడు. మహానందుడు చతుర్ముఖుణ్ణి పిలిచి మాట్లాడాడు. తర్వాత వాణ్ణి మంచి మార్గాన పెట్టేటందుకు కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాక మహానందుడు తన తపోబలంతో ఒక రాగి కడియాన్ని సృష్టించి చతుర్ముఖుడి చేతికి తొడిగి, నాయనా, ఇది ధరించినప్పుడు పాండిత్యంలోనూ సత్ప్రవర్తనలోనూ నీకు సాటి రాగలవారుండరు. ఈ రాగి కడియము నీకొక్కడికి మాత్రమే ఉపయోగిస్తుంది. రోజు స్నానం చేసే ముందు ఈ కడియాన్ని బయటికి తీసి శుభ్రంగా తోమి స్నానం పూర్తయ్యాక మళ్ళీ ధరిస్తూ ఉండు. నీకు తప్పక మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి చతుర్ముఖుడిలో గొప్ప మార్పు వచ్చింది. ఎంతో వినయంగా మర్యాదగా ప్రవర్తిస్తూ అతడు తన పాండిత్యాన్ని ప్రదర్శించసాగాడు. శ్రీముఖుడు కొడుకును పరీక్షించి వాడిప్పుడు పాండిత్యంలో తనను మించిన వాడయ్యాడని గ్రహించాడు. ఆయన తన శిష్యుడైన మహానందుడితో, నీ గురుదక్షిణ అపూర్వమైనది. ఇప్పుడు నేనే నీకు రుణపడి ఉన్నాను అని మెచ్చుకున్నాడు. మహానందుడు గురువు పాదాలకి నమస్కరించి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఒకనాడు శ్రీముఖుడు కొడుకుతో, నాయనా, ఈ గ్రామంలో నీ విద్య వృధా కాకూడదు. రాజధానికి వెళ్ళి ప్రఖ్యాత పండితుల ముందు నీ పాండిత్యాన్ని ప్రదర్శించి నీ జీవితాన్ని సార్థకం చేసుకొనిరా అన్నాడు. చతుర్ముఖుడు సరేనని రాజధానికి వెళ్ళాడు. అయితే అతడికి రాజదర్శనం లభించలేదు.
పాండిత్యాన్ని ప్రదర్శించడానికైతే ముందుగా అతడు విద్యాధరుడు అనే రాజాస్థాన పండితుడిని మెప్పించవలసి ఉంటుందని ఎవరో చెప్పారు. చతుర్ముఖుడు విద్యాధరుణ్ణి చూడబోతే ఆయన అతడి కేసి నిరసనగా చూసి వెళ్ళమన్నాడు. చతుర్ముఖుడికి విసుగు పుట్టింది. తన గ్రామానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ తండ్రి చెప్పిన పని పూర్తి చేయకుండా వెళితే ఆయన బాధపడతాడని సంకోచించాడు. కొద్ది రోజులకి చతుర్ముఖుడి వెంట తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది. ఏం చెయ్యాలో తోచక అతడు తాను బస చేసిన సత్రం యజమానిని కలుసుకొని, అయ్యా, నా వద్ద డబ్బైపోయింది. ఇంతవరకు నాకు రాజదర్శనం లభించలేదు. రాజదర్శనం దొరికేదాకా తమరిక్కడ నన్ను ఉండనిస్తే ప్రతిఫలంగా నేను తమకు ప్రతిరోజు గీతాసారాన్ని వివరించగలను అన్నాడు. ఏ కళను ఉన్నాడో కానీ సత్రం యజమాని ఇందుకు అంగీకరించాడు. ఆ రోజు నుంచి చతుర్ముఖుడు సత్రం యజమానికి భగవద్గీతలోని శ్లోకాలకి వివరణ చెప్పసాగాడు. అతడు చెబుతూ ఉంటే సత్రం యజమానికి భగవద్గీత పట్ల ఎంతో ఆసక్తి కలగసాగింది. ఒక రోజున రాజు రాజధానిలోని సత్రం యజమానులు 10 మందికి కబురు చేసి వాళ్లతో, మీరందరూ ఎంతో చక్కగా సమర్థవంతంగా సత్రాలను నిర్వహిస్తున్నారు. అదెలా చేయగలుగుతున్నారో చెబితే నేను నా కొలువులో ఆ పద్ధతులు ప్రవేశపెడదామనుకుంటున్నాను అన్నాడు. దీనికి మిగతా సత్రం యజమానులందరూ తలో రకంగా ప్రగల్భాలు పలికి బదులిస్తే చతుర్ముఖుడు ఉన్న సత్రం యజమాని మాత్రము వినయంగా, ప్రభు, సాధారణంగా సత్రం నిర్వహించటానికి ఏ నియమాలుంటాయో అవే నేను పాటిస్తున్నాను. అటుపైన అంతా భగవత్కృప అని సమాధానమిచ్చాడు. రాజు ఆశ్చర్యపడి, భగవత్కృప అంటున్నావు, నీకు స్వయం కృషి మీద నమ్మకం లేదా అని అడిగాడు. ప్రభు, స్వయం కృషి చేయటం వరకు నాకు నమ్మకమున్నది. ఫలితానికి గొప్పతనం మటుకు నాది కాదంటున్నాను. రైతు కష్టపడి పొలం దున్ని పంట పండించాలంటే సకాలంలో వానలు పడాలి కదా. వాన లేకపోతే స్వయం కృషి వృధా అవుతుంది. స్వయం కృషి లేనిదే వానలు పడినంత మాత్రాన పంటలు పండవు. కాబట్టి గొప్పదనము స్వయం కృషిలోనూ భగవత్కృపలోనూ కూడా ఉన్నది అన్నాడు సత్రం యజమాని. స్వయం కృషి చేశాక మంచి ఫలితాలు వస్తే మనిషికి గొప్పవాడనిపించుకోవాలని ఉంటుంది. నీకలాంటి కోరిక లేదా అని ప్రశ్నించాడు రాజు. ప్రభు, మహావీరుడైన అర్జునుడే తన విజయానికి కారణము శ్రీకృష్ణుడే అని అంగీకరించాడు. నేనెంతటి వాణ్ణి అన్నాడు సత్రం యజమాని. దీనికి రాజు మరింతగా అబ్బురపడి, నా రాజ్యంలో సామాన్యుల్లో ఇంత జ్ఞానం కలవారున్నారని నాకు తెలియదు. రేపు నా కొలువులో నిన్ను ప్రత్యేకంగా సన్మానిస్తాను అన్నాడు. ప్రభు, నేను సన్మానానికి తగను. నాలో ఈ జ్ఞానం కలిగించిన మహాపండితుడొక ఆయన ఎక్కడి నుంచో వచ్చి తమ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన కోరిక తీర్చండి అన్నాడు సత్రం యజమాని. మరునాడు చతుర్ముఖుణ్ణి తన కొలువుకు తీసుకుని రమ్మని రాజు సత్రం యజమానికి చెప్పాడు. సత్రం యజమాని తిరిగి వెళ్ళి జరిగినదంతా చతుర్ముఖుడికి చెప్పాడు. చతుర్ముఖుడు అతనికి కృతజ్ఞతలు తెలుపుకొని మర్నాడు రాజు కొలువుకి వెళ్ళాడు. అక్కడ ఆయన పురాణాలకి వ్యాఖ్యానం చెబుతూ ఉంటే ఆస్థాన పండితులందరూ అబ్బురపాటుతో విన్నారు. రాజు చతుర్ముఖుణ్ణి మెచ్చుకొని, మీరు మహాపండితులు, నా కొలువుకు రావటానికి తమరు మా ఆస్థాన పండితుడైన విద్యాధరుణ్ణి కలుసుకొని ఉంటే ఎప్పుడో మీ గొప్పతనము నా దాకా చేరి ఉండేది అన్నాడు. విద్యాధరుడు తనను నిరసించి పంపివేసిన సంగతి చతుర్ముఖుడు అప్పుడు రాజుకు చెప్పాడు. అది విని రాజు కోపం పట్టలేక, మహానుభావా, ఇది నా కొలువుకే ఘోరావమానం. ఈ తప్పుకు తమరే స్వయంగా విద్యాధరుని శిక్షిస్తే తప్ప నా మనసు శాంతించదు అన్నాడు. చతుర్ముఖుడు ఇందుకు అంగీకార సూచకంగా తలాడించి తన చేతికున్న రాగి కడియాన్ని తీసి మహారాజుకిచ్చి విద్యాధరుడి వద్దకు వెళ్ళి అతన్ని నానా విధాల దుర్భాషలతో నిందించాడు. ఆ సమయంలో అతడి ప్రవర్తన పండితుడిలా కాక పామరుడిలా అతి నీచంగా ఉండటంతో రాజే ఆశ్చర్యపడ్డాడు. విద్యాధరుడు ఏమీ అనలేక ఖిన్నుడై తల వంచుకున్నాడు. తర్వాత చతుర్ముఖుడు రాజు నుంచి రాగి కడియాన్ని తీసుకుని తిరిగి ధరించాడు. అప్పుడు రాజు చతుర్ముఖుడితో, అయ్యా, మహాపండితులు, అఖండ జ్ఞాన సంపన్నులు అయిన తమరు నేనొక చిన్న అవకాశం ఇచ్చేసరికి విద్యాధరుణ్ణి అతి నీచంగా నిందించారు. మీ ప్రవర్తన ఈ కొలువుకే తలవంపుగా ఉన్నప్పటికీ
అందులో ఏదో పరమార్థం ఉన్నదని భావిస్తున్నాను. అది సెలవిచ్చి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అన్నాడు. చతుర్ముఖుడు మందహాసం చేసి, నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను. ప్రభువులు నన్ను మన్నించాలి. నా పాండిత్యము నా గొప్పతనం కాదు, అంతా ఈ రాగి కడియంలో ఉన్నది అంటూ తన కథ చెప్పాడు. రాజు ఆ కథ విని మరింతగా ఆశ్చర్యపడి, పండితవర్య, తమరు రాగి కడియం ధరించి విద్యాధరుణ్ణి శిక్షించడానికి వెళ్ళవలసింది. అలా కాక రాగి కడియాన్ని నాకిచ్చి విద్యాధరుణ్ణి పండితుడికి తగని మాటలతో నిందించారు. అది ఉచితమని తమకు తోచిందా? ఒక సామాన్య సత్రం యజమానిలో ఉత్తమ సంస్కారాన్ని ప్రవేశపెట్టగలిగిన తమరిలో ఇంత ద్వేషమా? నేను విద్యాధరుణ్ణి శిక్షించమన్నప్పుడు తమరు రాగి కడియాన్ని ధరించే ఉన్నారు. ఏమి చెయ్యాలో తమకప్పుడు స్ఫురించే ఉండాలి కదా అన్నాడు. ఇందుకు చతుర్ముఖుడు నవ్వి, ప్రభు, విద్య పాండిత్యము లేనప్పుడు నేనెలా ఉంటానో తమరు ప్రత్యక్షంగా చూశారు. స్వయంగా సాధించలేని పాండిత్యము రాగి కడియం మూలంగా నాకు అబ్బింది. ఆ పాండిత్యము నా ప్రవర్తనని కూడా మార్చి సంస్కారవంతుణ్ణి చేసిందని నేను అనుకుంటున్నాను. కానీ పాండిత్యంతో పాటు సంస్కారం అబ్బదని విద్యాధరుడు రుజువు చేశాడు. ఒకప్పుడు ఆయన నన్ను పరీక్షించైనా పరీక్షించకుండా నిరసించి పంపించి వేశాడు. నేను రాగి కడియాన్ని తీసి పక్కన పెట్టినట్లుగా ఆయన కూడా తన పాండిత్యాన్ని పక్కన పెట్టి నన్ను నిరసించాడు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలియచెప్పాలనే నేను రాగి కడియం తీసి పక్కన పెట్టి ఆయనను శిక్షించడానికి వెళ్ళాను. తమరు చెప్పినట్లు నేను రాగి కడియాన్ని ఎల్లవేళలా ధరించటమే ఉచితము ఉత్తమము అవుతుంది. అదేవిధంగా ప్రతి పండితుడు అన్ని సమయాల్లోనూ తన పాండిత్యానికి తగ్గ విధంగానే ప్రవర్తించటము ఉచితము. రాగద్వేషాలకి అసూయ అహంకారాలకి లోనైనప్పుడు కూడా పండితుడు తనలో పాండిత్యాన్ని రాగి కడియంలా తన నుంచి వేరు చేయరాదని హెచ్చరించటానికే నేనా పని చేశాను. నాకు విద్యాధరుడి మీద ఏమీ ద్వేషభావం లేదు అన్నాడు. చతుర్ముఖుడి భావము రాజుకి విద్యాధరుడికే కాక అక్కడ సభలోని వారందరికీ కూడా అర్థమైంది. రాజు చతుర్ముఖుణ్ణి ఆస్థాన పండితుడిగా నియమించి గౌరవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.